ఇండియాలో ఈ రీసెంట్‌గా ట్రెండ్ అంతా మారిపోతుంది. ఈ ఇంటి దగ్గర మనకి నేటివ్ ఫుడ్ తీసుకుంటం మానేసాము. దూరంగా జరిగిపోయాము. వెస్టర్న్ ఫుడ్స్‌కి నూడిల్స్ అంతా ఫాస్ట్ ఫుడ్స్‌కి బాగా అలవాటు పడిపోయాం. ప్యాక్డ్ ఫుడ్స్ ఇయన్నీ ఎక్కువైపోయినియి. సో, దానివల్ల దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ షిఫ్ట్. ఈ గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతాం. రకరకాల డిసీజెస్‌కి ఎక్స్‌పోజ్ అవుతాం అనేది అంటే రకరకాల డిసీజెస్ ఎక్కువ మనం చూస్తాం జరుగుతుంది. సో, ఫర్ యువర్ జనరల్ హెల్త్, your gut health is very very important. For your gut health, that food what you are eating is very very important. డాక్టర్ రాకేష్, గట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్‌తో సంబంధించిన మైక్రోబయోమ్ అంటే ఏంటి? సో మీరు ఇప్పుడు అన్నారు కదా మైక్రోబయాటా అని. సో 20 years బ్యాక్ గట్ అంటే జీర్ణకోశం అంటే కేవలం జీర్ణించుకోనికి ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అండ్ అబ్జార్ప్షన్ అనేది అది దట్ వాస్ ద థాట్ ప్రాసెస్. కానీ లాస్ట్ 20-25 yearsలో నౌ వీ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ విచ్ హెస్ స్టార్టెడ్ షోయింగ్ దట్ మన గట్లో ఉన్న బ్యాక్టీరియా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రోబయోమ్, ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా అది కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్, కొద్దిగా స్టమక్, ఎక్కువ శాతము కోలాన్లు. సో ప్రీవియస్లీ మన థాట్ ప్రాసెస్ ఏమిటంటే దిస్ ఇస్ ద సింబయోటిక్, అంటే మన గట్లో ఒక ఆర్గానిజం ఉన్నది,
అంతవరకే మన అండర్స్టాండింగ్ ఉండే. బట్ నా ఇప్పుడు ఈ 20 years రీసెర్చ్లో వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇస్ దట్ ఈ మైక్రోబయాటా అనేది ఇట్స్ లైక్ ఎన్ ఎకోసిస్టమ్. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన కోలాన్లో ఉన్న బ్యాక్టీరియా ఈజ్ ప్రాబ్లీ మోర్ దెన్ 1.7 to 1.8 trillion. దట్ ఈస్ మోర్ దెన్ ద పాపులేషన్ ఆన్ ద అర్త్. అర్త్లో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఒక హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ మచ్ ఆఫ్ మైక్రోబయాటా ఇస్ డూయింగ్? సో ఈ మైక్రోబయాటా అనేది ఇట్ ఈస్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ వైరస్, ఇట్ ఈస్ ఫంగై. ఈ అన్నీ కలిసి దే ఫార్మ్ ద మైక్రోబియం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే దే ఫార్మ్డ్ ఎన్ ఎకోసిస్టమ్ ఇన్ యువర్ కోలాన్. ఈ ఎకోసిస్టమ్ ఏం చేస్తుందంటే దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. సో దిస్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఏ స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ యూ. సో ఈ స్టేబుల్ ఎన్వైరన్మెంట్ వల్ల ఏమవుతుంది, ఇంటెస్టైన్లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షనే కాక, ఇఫ్ యూ రిమెంబర్ 80% ఆఫ్ ద ఇమ్యూన్ సెల్స్ అంటే మన పోరాడే శక్తి అనేది జిఐ ట్రాక్లో ఉంది. సో దీస్ 80% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్డ్ టు ద బయట నుంచి వచ్చే ప్యాథోజన్స్. సో ఈ ప్యాథోజన్స్ ఎక్స్పోజర్ అనేది ఈ మైక్రోబయాటా కంట్రోల్ చేస్తాయి. దిస్ మైక్రోబయాటా డిసైడ్స్ వాట్ ప్యాథోజన్ గెట్స్ ఎక్స్పోజ్డ్ ఎక్సెసివ్లీ టు ద ఇమ్యూన్ సెల్లా కాదా. సో ఇన్ ఏ వే ఈ మైక్రోబయాటా మనకు ఎక్సెసివ్గా ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ కాకుండా ఆపుతుంది. వెన్ ద బ్యాలెన్స్ ఈజ్ లాస్ట్ మనకేమవుద్ది, సడన్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్సెసివ్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోద్ది. ఇఫ్ యూ గో ఇన్ టు దాట్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, యూ విల్ ఎండ్ అప్ విత్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్. ఇప్పుడు దట్ ఇస్ ద రైజింగ్ థింగ్ నౌ. లాస్ట్ 20 yearsలో ఐ థింక్ యూ విల్ అగ్రీ విత్ మీ, 10 years బ్యాక్ నేను డిఎం గ్యాస్ట్రెంట్రాల్ చేసేటప్పుడు ఇఫ్ ఐ పుట్ క్రోన్స్ డిజీజ్ యాజ్ వన్ ఆఫ్ మై డీడీ ఎగ్జామినేషన్లో ఐ వాజ్ రిడిల్డ్. ఇట్ వాస్ సో అన్కామన్. బట్ ఇప్పుడు లాస్ట్ 10 years has seen a big boom in inflammatory bowel disease. So what I'm saying is that ఈ gut microbiota diversity is the one that maintains a good health. And the other fun fact is that now the gut bacteria is considered as a second brain. Or it is also called as an endocrine. దాన్ని ఒక ఎండోక్రైన్ ఆర్గన్ అనేటప్పుడు స్టార్ట్ అయిపోయాం మనం. సో we are just scratching the tip of the iceberg. There is so much that we still don't know about the microbiota and its diversity. సో మీరు అన్నట్టు ఎకోసిస్టమ్ డెఫినెట్లీ ఆ బ్యాలెన్స్ అనేది ఏ ఎకోసిస్టమ్లోనే ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు సెకండ్ బ్రెయిన్, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎండోక్రైన్స్, మెనీ హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ దట్ డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్ అవర్ హ్యూమన్ బాడీ.